విశాఖలో ఋషికొండ పైన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక అందమైన ప్యాలెస్ కట్టుకున్నాడు అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్ రెడ్డి ఎంతో ఇష్టపడి 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ళప్రాయంగా ఖర్చు చేసి మరీ కట్టుకున్న ప్యాలెస్ అది. ఆ ప్యాలెస్లోకి అడుగు పెట్టకుండానే జగన్ రెడ్డి పదవిలోంచి దిగిపోయాడు. అయితే కూటమి ప్రభుత్వం ఆ ప్యాలెస్ని ఏం చేద్దామనే విషయంలో ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు విశాఖ వెళ్ళినప్పుడు ఆ ఋషికొండ ప్యాలెస్ను చూసి కూడా వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటుతోంది. ఆ ప్యాలెస్ని ఏం చేద్దాం అనేది డిసైడ్ చేయడానికి మంత్రివర్గ సబ్ కమిటీ వేసిన 40 రోజులు కూడా పూర్తయింది. ఎట్టకేలకు 40 రోజుల తర్వాత నిన్న ఆ కమిటీ సమావేశమైంది. అయినా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే మమ అనిపించారు. ఋషికొండ ప్యాలెస్ని ఎలా వినియోగించాలన్నది డిసైడ్ చేయడం అంత పెద్ద కష్టమా? అదేమన్నా రాకెట్ సైన్సా? హోటల్కి ఇవ్వచ్చు, కన్వెన్షన్ సెంటర్గా వాడుకోవచ్చు, లేదా పబ్లిక్కి దాన్ని చూసే ఏర్పాటు చేయొచ్చు, వివిఐపీల బసకు చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అసలు ఆప్షన్ ఏవి డిస్కస్ చేసినట్టు లేరు. కామెడీ ఏంటంటే ఋషికొండ ప్యాలెస్ని ఏం చెయ్యాలి అనే దానిపైన పబ్లిక్ నుంచి సలహాలు, సూచనలు ఇప్పుడు తీసుకుంటున్నారట. ఏం చెయ్యాలనేది అప్పుడు డిసైడ్ చేస్తారట. ఈ ప్రాసెస్ అంతా ఎంతకాలం పడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఈ తంతు అంతా ఇప్పుడు అప్పుడే అయ్యే పనేనా అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకింత ఆలస్యం చేస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. మాట్లాడితే ఋషికొండ ప్యాలెస్ మెయింటెనెన్స్కి నెలకు కోట్ల రూపాయలు అవుతున్నాయని ప్రభుత్వంలోని అందరూ స్టేట్మెంట్లు అయితే ఇస్తారు, కానీ ఆ ప్యాలెస్ని ఎలా వినియోగించుకుందాం అనే దాని మీద ఎవరికి ఎటువంటి క్లారిటీ మాత్రం లేదు.